గాయ్స్ యూట్యూబ్ చూడండి, నాకు 155 వ్యూస్ కి నాకు రెవెన్యూ ఎంత ఇచ్చింది చూడండి గాయ్స్. ఇక్కడ 155 వ్యూస్ ఉంది కదా. సో ఇక్కడ రెవెన్యూ వెళ్ళిపోయి చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ రెవెన్యూ వెళ్ళిపోతే గాయ్స్ చూడండి 159 సిపిఎం అయితే పే చేస్తుంది అనమాట. పర్ 1K వ్యూస్ కి సిపిఎం చూసుకుంటే 159 పే చేస్తుంది. 1K వ్యూస్ వస్తే 159 పే చేస్తుంది. మనకి యూట్యూబ్ ఎంత ఇస్తుంది అది ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను అనమాట. గాయ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేనేం చెప్పబోతున్నా అంటే 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకటి అమెజాన్ గురించి అయితే జాబ్స్ అయితే అప్లోడ్ చేశాను. అదే టాపిక్ పైన నేను వీడియో చేశాను, దానికి 1.5K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంకొకటి సేమ్ యాస్టిస్ పార్ట్ 2 వీడియో చేశాను, దానికి రెవెన్యూ కంపేర్ చేస్తే అంటే రెండింటిని కంపేర్ చేస్తే సో ఏదైతే లెంత్ తక్కువ ఉందో దానికి ఎక్కువ రెవెన్యూ వచ్చింది, అంటే సిపిఎం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు 1.5K ఏదైతే వ్యూస్ వచ్చిందో దానికి సిపిఎం తక్కువ వచ్చింది అనమాట. సో ఎందుకు అట్లా వచ్చిందంటే సో ఈ వీడియో మొత్తం చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 1K వ్యూస్ కి సిపిఎం ఎంత వస్తుంది అండ్ ఆర్పిఎం ఎంత వస్తుంది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో ఇదైతే ఉంటుంది అనమాట. సో రెవెన్యూ ఎంత ఇస్తుంది, పర్ 1K వ్యూస్ కి ఎంత ఇస్తుంది అండ్ ఆర్పిఎం ఎంత ఇస్తుంది అనేది ఈ వీడియోలో పోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అంటే 1K వ్యూస్ కి ఎంత వస్తుంది అండ్ ఆర్పిఎం ఎంత వస్తుంది మొత్తం చూపిస్తాను అనమాట. ఓకే గైస్, ఈ వీడియో చూస్తున్నారంటే లైక్ ఇవ్వాలనిపిస్తే లైక్ ఇవ్వండి, మీ ఇష్టం. లేదా లైక్ ఇవ్వద్దంటే లైక్ ఇవ్వద్దు, మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. అండ్ మీ హ్యాండ్ లో ఉంది, మీ చేతిలో ఉంది అనమాట. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీకు గిన టైం లేకపోతే వీడియో పౌజ్ చేసి తర్వాత చూడండి. సో ఖాళీ టైంలో ఫ్రీ టైంలో చూడండి. ఇప్పుడు మీకు వర్క్ ఉంటే వీడియో పౌజ్ చేయండి, తర్వాత చూడండి అనమాట. సో మీకు ఫ్రీ టైం దొరికితే వీడియో ఫుల్ చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ పర్ 1K వ్యూస్ కి ఎంత రెవెన్యూ ఇస్తుండు, సిపిఎం ఎంత ఇస్తుండు ఇక్కడ మీకు వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఇక్కడ చూడండి, స్క్రీన్ రికార్డ్ అనేది కదా మనకి. ఇక్కడ చూసుకుంటే మీకు చెప్పాను కదా అమెజాన్ లో భారీ జాబ్స్ ఇంటి నుండి పని అని ఒకటి వీడియో చేశాను. దానిపైన ఫస్ట్ వీడియో అనమాట అది. సో నేను ఒక వీడియో చేశాను కాబట్టి దానికి చూడండి 1.5K వ్యూస్ వచ్చినాయి. దీన్ని మొత్తం చూపిస్తా అనమాట, దీన్ని అనాలిసిస్ చూపిస్తా, తర్వాత పార్ట్ 2 వీడియో చూపిస్తా అనమాట. చూడండి గాయ్స్, ఇక్కడ అమెజాన్ లో భారీ జాబ్స్ ఇంటి నుండి పని 30,000 నుండి 35,000 వరకు జీతం అని కేవలం 10th అవర్ ఇంటర్ అయితే నేను తమిళలో పెట్టాను. చూడండి మొత్తానికి చూసుకుంటే గాయ్స్ ఇక్కడ అండ్ ర్యాంకింగ్ అయితే ఫస్ట్ లో ఉంది. అండ్ ఇక్కడ 6.3K అయితే ఇంప్రెషన్ క్లిక్ అవుట్ ఉంది, బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే తక్కువ చూసాను అనమాట. ఇది లెంత్ ఎంత ఉంది చూడండి గాయ్స్, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. 7:24 లెంత్ ఉంది, అంటే 7:24 లెంత్ ఉంది అనమాట. దీన్ని నేను క్లిక్ చేస్తాను, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. లైవ్ ప్రూఫ్ చూడండి గాయ్స్, ఇక్కడ మొత్తం అంటే సిపిఎం ఎంత ఇచ్చింది, ఆర్పిఎం ఎంత ఇచ్చింది, సో దీనికి మొత్తం తెలిసిపోతాం అనమాట. ఈ వీడియోకు తక్కువ ఇచ్చింది. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ లో చూపించాను కదా, ఇంట్రోలో చూపించాను కదా, సో ఆ వీడియోకి మాత్రం ఎక్కువ కిరాక్ ఇచ్చింది అనమాట. ఎందుకు ఇచ్చిందా అనేది నాకైతే తెలుస్తలేదు. మీకు ఇక్కడ తెలవాలంటే ఒక వీడియో చేస్తున్నా, చాలా మంచి వీడియో అనమాట. వీడియో ఎండ్ వరకు ఉండి స్కిప్ చేయకండి. చాలా క్రియేటర్స్ బాధపడతారు, సిపిఎం ఏంటో తెలియదు, ఆర్పిఎం ఏంటో తెలియదు, సో ఫర్ 1K వ్యూస్ ఎంత వస్తాయని తెలియదు అనమాట. సో ఇక్కడ మీకు తెలుసుకుంటారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో అయితే. చూడండి గాయ్స్, ఇక్కడ చూడండి యూట్యూబ్ రికమెండేషన్ నుండి 1.3K వ్యూస్ వచ్చినాయి. యూట్యూబ్ సర్చ్ నుండి ఇవన్నీ మనకు అవసరం లేదు. మీకేం చూపిస్తాను అంటే గాయ్స్ చూడండి, అండ్ ఇక్కడ రెవెన్యూలో వెళ్ళిపోతాను. 1.5K వ్యూస్ వచ్చినాయి కదా, మీకు చూపిస్తా చూడండి. 1.5K వ్యూస్ వచ్చినాయి. చూడండి ఈ వీడియోకి నాకు 40 రెవెన్యూ అయితే వచ్చింది. ఎస్టిమేట్ రెవెన్యూ చూసుకుంటే 40 రెవెన్యూ వచ్చింది. దీనికి వాచ్ పేజ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం చూసుకుంటే అండ్ అంతైతే వచ్చింది. ఇక్కడ మనకు మీకు చూపిస్తా చూడండి గాయ్స్, ఇక్కడ హౌ మచ్ అడ్వర్టైజ్ పే చూసుకుంటే గాయ్స్ ఇక్కడ 54 రూపీస్ ఇస్తుంది. అండ్ ఇక్కడ సిపిఎం చూసుకుంటే ఫర్ 1K కు మనకు అండ్ 54 రూపీస్ అయితే ఇస్తుంది. చూడండి గాయ్స్, ఇక్కడ 54.75 ఇస్తుంది. ఇది ఫస్ట్ వీడియో అనమాట. సెకండ్ వీడియో చూపిస్తా, అది కూడా చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు యాడ్స్ వచ్చిన రెవెన్యూ అనమాట. సో ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మనకు రెవెన్యూ పర్ 1K వ్యూస్ కి మనకు ఆర్పిఎం ఎంత ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత ఇచ్చింది, హౌ మచ్ అడ్వర్టైజ్ పే అంటే ఎవరైతే యాడ్ ఇస్తారో వాళ్ళు మనకు 54 రూపీస్ యూట్యూబ్ ఇస్తుంది. 54 రూపీస్ యూట్యూబ్ ఇస్తుంది కాబట్టి మనకు యూట్యూబ్ వాడు కట్ చేసి ఎంత ఇస్తున్నాడు అంటే గాయ్స్ చూడండి, మీకు చూపిస్తా చూడండి. పర్ 1K వ్యూస్ కి 28 రూపీస్ ఇస్తున్నారు అనమాట. 28.82 పైసా ఇస్తున్నారు అనమాట. జస్ట్ మనకు 28.82 పైసా ఇస్తున్నాడు. అందులో నుంచి సగం కట్ చేసుకుంటుండు, సగం కట్ చేసుకుని మనకు 28.82 పైసా ఇస్తున్నారు అనమాట. సో అట్లా ఇస్తున్నాడు కాబట్టి చూడండి వీడియో పర్పస్ మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. మీకు ఇక్కడ దాచుకునేది లేదు, ఏం లేదన్నమాట. చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి. అండ్ ఇక్కడ దీనికి తీసేస్తాం మొత్తానికి అయితే. చూడండి నాకు మొత్తానికి ఓవరాల్ ఎంత వచ్చింది చూడండి గాయ్స్ ఇక్కడ. సో ఎస్టిమేట్ రెవెన్యూ చూసుకుంటే 40 రూపీస్.6 పైసా వచ్చింది అనమాట. ఇది 1.5K వ్యూస్కి అనమాట. సో లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా, ఆ వీడియో చూపిస్తాను అనమాట. దీనికి సింప్లీ బ్యాక్ వస్తాను. చూడండి ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. మీకు 1.5K వ్యూస్ ఎంత వచ్చినాయి చూడండి గాయ్స్, 1.5K వ్యూస్ వచ్చినాయి. సో ఇంకా బ్యాక్ వస్తాను. ఇప్పుడు చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మీకు మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తా. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకోసం అంటే 4:51 ఉంది. చూడండి జాగ్రత్త చూడండి, 4:51 ఉంది. దీన్ని ఎందుకు సిపిఎం ఎక్కువ ఇస్తున్నాయని నాకైతే తెలుస్తలేదు. సో ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్ తీశాను, బట్ నాకు సిపిఎం అయితే ఎక్కువ ఇవ్వలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ వీడియోకు నాకు సిపిఎం అయితే ఎక్కువ ఇచ్చింది అనమాట. సో
చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చూసుకుంటే గాయస్ దీన్ని క్లిక్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లిక్ చేసి మీకు చూపిస్తా, లైవ్ ప్రూఫ్ చూపిస్తా. చూడండి గాయస్ అమెజాన్ లో కొత్త జాబ్స్ అని అయితే తమిళ పెట్టాను. ఇంటి నుండి పని 25,000 నుండి 30,000 వరకు జీతం అయితే కేవలం 10th నుండి ఇంటర్. ఇది కూడా సేమ్ యాస్టేజ్ పెట్టిన. ఇక్కడ పార్ట్ 2 వీడియో చేసిన అనమాట. చూడండి పార్ట్ 2 వీడియో తీసిన. అండ్ ఇక్కడ చూసుకుంటే 4 minutes 51 seconds ఉంది అనమాట. చూడండి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే దీనికి వ్యూస్ ఎక్కువ రాలేదు. చూడండి గాయస్ బాణం గుర్తులని డౌన్ చూపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ వ్యూస్ దృశ్యం చూసుకుంటే కూడా 53 seconds ఉందన్నమాట. ఆడియన్స్ ఎక్కువ లెంత్ కూడా చూడలేదు. చూడండి 53 seconds చూపిస్తుంది. అండ్ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే 3.4% ఉంది. అండ్ వ్యూస్ చూసుకుంటే 155 వ్యూస్ ఉంది అనమాట. సో ర్యాంకింగ్ చూసుకుంటే 10 లో ఉంది. సో మొత్తానికి ఓవరాల్ అలా ఉంది అనమాట. ఇంకా వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతాను. చూడండి గాయస్ చూడండి గాయస్ వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతే దిస్ వీడియో హ్యాజ్ హ్యాడ్ 155 వ్యూస్ సైన్స్ ఇట్ వ్యాస్ పబ్లిష్డ్ అయితే అంటుంది. చూడండి గాయస్ హౌ వ్యూవర్స్ ఫండ్ దిస్ వీడియో. సో యూట్యూబ్ రికమెండేషన్ నుండి 83 వచ్చినాయి. సో ఇక్కడ యూట్యూబ్ సర్చ్ నుండి 14 వచ్చినాయి. చాలా మంచిగా వచ్చినాయి ఇది ఒకటి. అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఫీడ్ నుండి 15 అయితే వచ్చేసినాయి అనమాట. నోటిఫికేషన్ నుండి 23 వచ్చినాయి. సో ఈ వీడియో పబ్లిక్ చేయని వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది కదా, ఆ నోటిఫికేషన్ నుండి 23 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇది మొత్తం ఓవరాల్ మీకు ఇక్కడ సో డేటా మొత్తం చూపిస్తున్నా. చూడండి guys ఇక్కడ రియల్ టైం చూపిస్తున్నా. అంటే ఫేక్ చూపిస్తానండి, ఏది కూడా ఫేక్ చూపిస్తలేను. రియల్ టైం చూపిస్తున్నా. 62 వ్యూస్ వచ్చినాయి మొత్తం చూపిస్తున్నా. ఇప్పుడు నేను చేస్తా అంటే సో మొత్తం బండారా దీన్ని ఓపెన్ చేస్తాను అనమాట. చూడండి ఇక్కడ నేను చేస్తా అంటే guys ఇక్కడ రెవెన్యూలో వెళ్ళిపోతాను. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను, నేను పెడతాను, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎస్టిమేట్ రెవెన్యూ చూస్తుందిగా 11.59 అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు డాటా అయితే 48 hours లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా డాటా అయితే షో కాలేదు. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ హౌ మచ్ అడ్వర్టైజ్ పే అయితే వచ్చేసింది. చూడండి 159.62 అయితే ఇచ్చింది అనమాట. చూడండి గాయస్ ఇక్కడ ఓ మై గాడ్ షాకింగ్ లో ఉన్నాను నేనైతే. సో ఒక్క వీడియోకే అండ్ ఫర్ 1K వ్యూస్ కి అంటే దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు అండ్ ఎక్కువ లెంత్ కూడా చూడలేదు, తక్కువ లెంత్ చూసాను కాబట్టి. సో దానికి ఎందుకు సిపిఎం ఎక్కువ ఇచ్చిందో నాకైతే తెలుస్తలేదు. అడ్వర్టైజ్ ఎక్కువ వచ్చినాయేమో నాకైతే అట్లా అర్థమవుతున్నది. సిపిఎం చూసుకుంటే గాయస్ చూడండి 159.62 అయితే వచ్చింది. చూడండి గాయస్ ఇక్కడ నేనైతే లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే సో 155 వ్యూస్ కి 11.59 అయితే వచ్చింది. అంటే సో అంత వ్యూస్ అయితే ఇంకా రావచ్చేమో. ఇంకా మొత్తం డాటా షో కాలేదు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ షో కాలేదు, టోటల్ షో కాలేదు. అంటే దాంట్లో నుండి సగం అయితే ఇచ్చిండేమో నాకైతే అనిపిస్తుంది. ఇంకా 155 వ్యూస్ కి మళ్ళీ ఇంకా రెవెన్యూ యాడ్ అవుతుంది. వితిన్ మనకు 48 hours లో యాడ్ అవుతాయి అనమాట. సో మొత్తం అయితే చూపించాను కదా, సింప్లీ బ్యాక్ వస్తాను. చూసుకుంటే గాయస్ ఇదన్నమాట. సో సిపిఎం అయితే 159 అయితే ఇచ్చింది అనమాట. అండ్ ఆర్పిఎం ఎంత ఇస్తుందో తెలియదు, బట్ ఇక్కడ నాకైతే అక్కడ సో ఇంకా రివీల్ కాలేదు. మీ ఛానల్ కి మానిటేషన్ అయితే సిపిఎం ఎంత వస్తుంది, ఆర్పిఎం ఎంత వస్తుంది కామెంట్ లో తెలియజేయండి, ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటిది రెవెన్యూ ఎంత ఇస్తుంది, ఫర్ 1K వ్యూస్ కి ఎంత ఇస్తుంది, 2K వ్యూస్ కి ఎంత ఇస్తుంది, అండ్ 3K వ్యూస్ కి ఎంత ఇస్తుంది, అండ్ 5K వ్యూస్ కి ఎంత ఇస్తుంది, అండ్ 10K వ్యూస్ కి ఎంత ఇస్తుంది. మొత్తం ఇంకొక వీడియో తీస్తాను, ప్రాపర్లీ వీడియో ఇస్తారు. అంటే ఏ వీడియోకి ఎంత రెవెన్యూ ఇస్తుంది, అండ్ టెక్ కి ఎంత రెవెన్యూ వస్తుంది, అండ్ అకౌంటింగ్ వీడియోకి సో ఎంత రెవెన్యూ ఇస్తారు, అండ్ బ్లాగ్ వీడియోస్కి ఎంత రెవెన్యూ ఇస్తారు అనేది మొత్తం ఒక వీడియో తీస్తాను. కంప్లీట్లీ వీడియో తీస్తాడు. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. సో ఈ వీడియోకి రేటింగ్ ఎంత ఇస్తారో, సో ఇంతవరకు వీడియో చూసిండ్రు అనుకుంటే మీకు చెప్పాను కదా, ఓన్లీ 155 వ్యూస్ కి నేను చూసుకుంటే దానికి 53 అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ ఉంది అనమాట. సో అంత వ్యూస్ డ్యూరేషన్ ఉంది కాబట్టి దానికి చూసుకుంటే 159 సిపిఎం అయితే పే చేశారనమాట అడ్వర్టైజ్. సో అట్లా నేనైతే షాకింగ్ లో ఉన్నా. సో మీకు ఎలా అనిపించింది? అండ్ సిపిఎం అయితే ఎక్కువ ఇచ్చిండ్రు అండ్ ఆర్పిఎం ఎంత ఇస్తారో నాకు తెలియదు, బట్ ఇక్కడ నాకైతే డిస్ప్లే అయితే కాలేదు. అండ్ మొత్తానికి అక్కడ పైన చూశారు కదా, అండ్ తక్కువ ఇచ్చాను కాబట్టి సో ఇంకా రావచ్చేమో నేనైతే అనుకుంటున్నా. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ జై భారత్, అండ్ జై హింద్, అండ్ జై శ్రీరామ్.